ఈవేళ కిచెన్లో పని లేకుండా చేస్తాం మనకి. అదేంటి శీతల పానీయాలు శీతల పానీయమే ఇక్కడ కూర్చునే చేస్తా. చెరుకు లేకుండా నీకు చెరుకు పానకం చేయించేసి ఆర్గానిక్ బెల్లపొడి, బెల్లపొడి, బ్లాక్ సాల్ట్, 4 పుదీనా ఆకులు, ఫ్రెష్గా తయారు చేసుకున్న చెరుకు లేని చెరుకు రసం. సింపుల్ అండ్ హెల్దీ, టేస్టీ. నిజంగా చెప్పాలి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, చెరుకు రసం లాగే ఉంది. ఎగ్జాక్ట్ చెరుకు రసం. ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది అన్నారు. అలాంటి పాయింట్స్ చెప్పండి అమ్మా. ఇవన్నీ ఉండాలి అంటే బెల్లం మాత్రం, అది బ్రౌన్ షుగర్ మాత్రం కొంచెం పాకం చేసుకుని కలుపుకొని చేసుకోవాలి. కోకం షర్బత్ రెడీ. నీరీడ పండు నీ నీలాల కళ్ళు. హలో, హాయ్, నమస్తే, ఆదాబ్, వనక్కం, వెల్కమ్ టు శృతి రాగాలు. కాదు, అది సినిమా, అది పెళ్లి పుస్తకంలో గోపడి మాట్లాడుతుంటే వెనక నుంచి రావికొండరావు గారు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. మరి ఒక్కరే మాట్లాడాలి, నువ్వు మాట్లాడుతుంటే నేను ఎక్స్ప్రెషన్స్. ఇద్దరు ఏంటి ఇలా సావకాశంగా సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అనుకుంటారు. ఎందుకంటే మన ఇద్దరు ఎప్పుడు ఇలా సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం, ఎప్పుడు మనం మామూలుగా చెప్పుకుంటాం, వీడియోకి ఎప్పుడు ఆ కిచెన్ లోనే ఉంటాం కదా. అదే ఈవేళ కిచెన్లో పని లేకుండా చేస్తాం మనకి. అదేంటి శీతల పానీయాలు? శీతల పానీయమే ఇక్కడ కూర్చునే చేస్తా. ఇక్కడ కూర్చొని శీతల పానీయం ఒక్కదానివే లేచెళ్ళి గ్రైండ్ చేసుకురా. నేను కిచెన్ లోనే స్టవ్ తో కూడా పని లేదు. చూసారండి, కిచెన్ తోనూ స్టవ్ తోనూ అసలు పని లేకుండా ఒక శీతల నువ్వు ఏదో వింతగా చెప్తున్నాం. మన వాళ్ళకి అంతకన్నా బాగా తెలుసు. స్టవ్ తో పని లేకుండా వాళ్ళు మనకన్నా ఎక్కువ చేస్తారు తెలుసా. నాకు తెలిసినా కూడా అయినా నేను చెప్పి తీస్తాను, ఏమనుకోవకండి. చెరుకు లేకుండా నీకు చెరుకు పానకం చేయించేసి, చెరుకు లేకుండా చెరుకు రసం తాగేలాగా నీకు ఆ ఫీల్ వచ్చేలా చెప్పినట్టుంది. ఏదో లేదు, నిజంగానే చెప్తున్నా. చెరుకు లేకుండా చెరుకు రసం చేస్తా. చెరుకు రసం నీకు ఆ ఫీల్ వస్తుంది, నువ్వు అది తాగితే. నేను చెరుకు రసం తాగుతున్నట్టుగా అనిపిస్తుంది ఫీల్. చూడండి, చెరుకు లేకుండా మళ్ళీ హెల్దీగా అందులో చెరుకు రసం. మొన్న నేను అన్నా కూడా, అదేంటండి చెరుకు రసం బయటకు వెళ్ళారు కదా మీ ఫ్యామిలీతో, టేస్ట్ చేశానంటారు. ఏంటంటే అది ఎక్కువ క్యాలరీ వద్దు నా చెరుకు రసము అంటారు, కానీ హెల్దీయే. కానీ మామూలు చెరుకు రసం మాత్రం ఎక్కువ హై క్యాలరీ డ్రింక్. క్యాలరీస్ గురించి నన్ను అడక్కు, చెప్తున్నాను. సో చెరుకు లేకుండా చెరుకు రసం చేస్తానన్నారు వదిన గారు. మొన్న మీరు ఆంపన్న గురించి చాలా చాలా బాగా రాశారు. మీరు అందరూ ట్రై చేశానని చెప్పారు, మంచి కమెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, అదే రెట్టించిన ఉత్సాహంతో నెక్స్ట్ ఐటమ్కి వచ్చేసన్నమాట. అదే చెరుకు లేకుండా చెరుకు లేని చెరుకు రసం. చెరుకు లేని చెరుకు రసం ఇప్పుడు మనం చేసుకుని తాగబోతున్నమాట. దీనికి మన ఇంట్లో చెరుకు లేదు, ఏం లేదు, ఇన్స్టెంట్ గా తాగాలనిపిస్తుంది, అది చేసుకుందాం. తాగుదామా? తాగుదాం. కావాల్సిన వస్తువులు చెప్పేసేయండి, రెడీగా పెడతా. ఏంటి, ఏం లేవు అక్కడ? ఏముండవు ఇవి. ఏంటి? ఏమి? బెల్లం, ఆర్గానిక్ బెల్లపొడి, బ్లాక్ సాల్ట్, 4 పుదీనా ఆకులు, కడిగి రెడీగా పెట్టుకున్న పుదీనా ఆకులు, కడిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, చిన్న నిమ్మరసం, ఇంతే. ఐస్ వాటర్ కానీ కుండలో వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ. మీరు ఏం చెప్పినా నేను వింటున్నానని చెప్పి చెరుకు లేని చెరుకు ఇప్పుడు నేను కానీ ఇది చేయించి నీ చేత తాగిస్తే నువ్వు మాట తిరిగి తీసుకుంటావా? తీసుకుంటా. సరే, నువ్వు మిక్సీ జార్ పట్టుకురాపో, నేను ఇక్కడే కూర్చుంటా, అన్ని వేస్తా, గ్రైండ్ చేసుకురాపో. చూడండి, దీంతో చెరుకు రసం చేసేస్తా. డన్. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్. వాళ్ళకి అర్థమైపోయింది, నీకు అర్థం కావట్లే. మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయింది. సో ఇది సింపుల్ డ్రింక్. సో దీన్ని ఏంటంటే మిక్సీ చేసుకుని వచ్చేస్తాను. మిక్సీ చేసుకుంటేనా? ముందు బెల్లము నువ్వు జార్ తెచ్చుకోపో, నేను వేసేస్తా. నేనైతే లేవని ఇక్కడనే ఉంటా, చెప్పా కదా స్టవ్ దగ్గరికి రానని. ఓకే, మాట అంటే మాటే. ఇదిగో అబ్బాయి ఇది అరగట్లేదు, తెచ్చేసాను. బెల్లం వేసేస్తా. ఓకే, ఫస్ట్ బెల్లం వేసేస్తున్నారు. ఓకేనా? 4 పుదీనా ఆకులు, 4 అల్లం ముక్కలు. అంటే ఇలా సోఫాలో కూర్చుని కూడా రసాలు చేసేసుకోవచ్చు, వంటలు చేసేసుకోవచ్చు, చాలా చేయొచ్చు, ఒకటి కాదు. మళ్ళీ నేను అన్నాను అనుకో, మీరు అన్నారు కదా చేయండి అంటారు మీరు. మీరు సోఫాలో కూర్చుని పొయ్యి లేకుండా ఏమీ లేకుండా వంట చేస్తారు, అదే కదా. నెక్స్ట్ కొంచెం నిమ్మరసం. ఓకే, నెక్స్ట్ బ్లాక్ సాల్ట్. కొంచెం గ్లాస్ నీళ్లు పోసేసి 2 ఐస్ క్యూబ్స్ వేసి తిప్పుకొని అంతే. రానా నేను కూడా ఇందులో కొంచెం నీళ్ళు లేవనా? వద్దు, మీరు కూర్చోండి, వచ్చేస్తాను. సో ఇందులో కొంచెం 2 ఐస్ క్యూబ్ వేసి
కొంచెం నీళ్ళు వేసి ఒక తిప్పుడు తిప్పేసి తీసుకొచ్చేస్తాను. చెరుకు రసం రెడీ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ ఇందులో వేసేనా మిక్సీలో? మిక్సీలోకి వేసేయి, ఒక 4 చాలు. ఓకే, 4 ఒక హాఫ్ గ్లాసు ఇగో ఇంత నీళ్ళు. సో ఇవన్నీ ఇందులో వేసేసాను. ఇగో ఇవన్నీ ఇందులో వేసేసి కొంచెం నీళ్ళు వేసి ఒక 2 ఐస్ క్యూబ్లు వేసేసి, అలాంటి ఇంకొక ఐస్ క్యూబ్ కూడా వేసుకుందాం, పోయేదేముంది జూడ్. ఓకే, నీకు వాసన ఎలా వస్తుంది? చెరుకు రసం స్మెల్ వస్తుందా? వాసన వస్తుంది. ఫ్రెష్గా తీసిన చెరుకు రసం వాసన వస్తుంది. ఇంకొంచెం వాటర్ వేయచ్చా? ఉన్నట్టుంది. బెల్లం ఉంది మాట కొంచెం కొంచెమా? ఓకే, గ్రైండ్ చేసేసాయి మళ్ళీ. ఇంత ఈజీయా? ఓహో, అనిపించినప్పుడు పరిగెత్తి వెళ్ళలేరు కదా. అవును, అందుకనేసి. ఇంకా ఉందా బెల్లం? ఇంకా ఉంది. సరే ఉండని, ఇది మళ్ళీ కరుగుతుంది, ఈలోపు దాని సంగతి చూసేద్దాం. ఇంకా ఇది నానిన తర్వాత వడగట్టి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదా వడగట్టేసా? అయిపోయింది, ఇంకేం వేయక్కర్లా? ఏమీ లేదు. ఓహో, వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. చిక్కటి చెరుకు రసం ఇది. చిక్కటి చెరుకు రసం పట్టదు. ఎండాకాలం ఇలా ఐస్ క్యూబ్స్ వేయండి. ఇంక 2 వేసాం కదా, వేయనా? ఇంకా 2 కావాలంటే వేస్తారు, నీకు చల్లగా కావాలంటే. ఫ్రెష్గా తయారు చేసుకున్న చెరుకు లేని చెరుకు రసం. ఈ ఎండాకాలం అంతా ఇలా గడిచిపోతే చాలు జీవితానికి కదండి. బాబా మింట్ లీవ్స్ ఎక్కడ ఉండాలి? మింట్ లీవ్స్ పెడతా. డెకరేషనా? పర్ఫెక్షన్. అదే అయినా. ఓహో, తాగి చూసి చెరుకు రసం ఫీల్ రాలేదా వచ్చిందా నాకు చెప్పు మరి. చూసారా, ఇప్పుడు నేను తరచూ ఇది ఇంట్లో చేస్తాను. అద్భుతమైన చెరుకు లేని చెరుకు రసం. చెరుకు లేని చెరుకు రసం 5 నిమిషాల్లో తయారు చేసుకుని. 5 నిమిషాలు కూడా పట్టదు. 5 నిమిషాలు కూడా పట్టలేదు, నిజమే. 2 నిమిషాలు. మన దగ్గర ఉన్న బెల్లం తీసాము, సాల్ట్ తీసాము, అంతే, నిమ్మకాయ తీసాము, అల్లం ముక్క తీసాము, పుదీనా. హెల్త్ కూడా వద్దునా? ఐస్ క్యూబ్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే కుండలో నీళ్లు పోసుకోవచ్చు. మీకు ఐస్ క్యూబ్స్ కూడా వద్దు, ఇంకా నేను హెల్త్ కావాలి అంటే కుండలో నీళ్ళు చల్లగా ఉంటే అవి పోసేసుకొని గ్రైండ్ చేసుకోవటమే అంతే. ఎవరైనా వస్తే ఇలా బ్లాక్ సాల్ట్ కొంచెం వేసేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమన్నా కావాలంటే సబ్జా, ఇంకా నానబెట్టిన సబ్జా. అవును, సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చండి. నానబెట్టిన సబ్జా వేసుకోవచ్చు, హెల్దీగా చాలా హాయిగా. సో మరొక శీతల పానీయం రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. సింపుల్ అండ్ హెల్దీ, టేస్టీ. నిజంగా చెప్పాలి, భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, చెరుకు రసం లాగే ఉంది. ఎగ్జాక్ట్ చెరుకు రసం. నేను ఒకళ్ళ ఇంట్లో తాగాను, వెంటనే తెచ్చిచ్చారు. చెరుకు రసం నిలబెట్టుకున్నారేమో అని. చాలా బాగుందండి, ఎక్కడ తెచ్చారు ఏంటి అని అంటే, షాప్లో కాదు ఇలా చేసామన్నారు. అప్పటి నుంచి నాకు ఫేవరెట్ అయిపోయింది. ఇంట్లో అందరం ఇలా. చాలా బాగుంది అసలు, చాలా బాగుంది అసలు. ఏంటంటే అల్లము, నిమ్మరసము, మింట్. కానీ మీరు అన్నట్టు ఆ బ్లాక్ సాల్ట్ ఇలాంటి వాటికి అదే బాగుంటుంది కదా. పుచ్చ ముక్కల్లో కానీ వాటిలో పైన చల్లుకుంటే ఇది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది దానివల్ల. చాలా చాలా అంత ఎక్కువ కాదు. బెల్లం కదా, ఎక్కువ తాగకూడదు. కానీ బెల్లానికి పర్వాలేదు, అంటే అది కూడా కొంచెం తక్కువ. పల్చగా కలుపుకోవటం, ఎప్పుడు పల్చగా కలుపుకోవాలి. పల్చగా కలుపుకొని ఏది అతిగా ఉండొద్దు, మితంగా చేసుకోవాలి. ఏదైనా టేస్ట్ చేయాలి, అన్నీ టేస్ట్ చేయాలండి. సో మరొక శీతల పానీయం రెడీ అయిపోయింది. సో సింపుల్గా నేను ఏంటంటే చెరుకులేని చెరుకు రసం అంటే ఓ 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. చూడటానికి ఓ 15 నిమిషాలు చెరుకులేని చెరుకు రసంతో అయిపోద్ది ఈరోజు శీతల పానీయం అనుకున్నా. తీరా చూస్తే అది 5 నిమిషాల్లో అయిపోయింది. ఇలా వెళ్ళాను, అలా వచ్చాను, తాగేసాను. ఎందుకు లేవాలి, ఇంకోటి చూపిస్తా కదా. ఇంకోటి వీడియో అయిపోతుంది, మరి ఇంకోటైనా ఉండాలి కదా. వదిన శీతల ఐడియా ఉంటుందో లేదో తెలియదు నాకు, అలాంటివి చెప్తా. ఓకే, ఏంటిది? కోకం అనేది నువ్వు విన్నావా పేరు? కోకం, కోకం అవును, డ్రింక్స్ లో వాడతారు కదా. అది ఎక్కువ కేరళైట్స్
కొంకణి వాళ్ళు, తర్వాత ఉత్తర కర్ణాటక బార్డర్స్ అట్లా ఉండేవాళ్ళు మన చింతపండు బదులుగా అది వాడుతూ ఉంటారు వంటల్లో. ఓకే. కొంచెం పులుపుగా ఉంటుంది, కొంచెం తీపి కలిసి ఉంటుంది దాంట్లో, లైట్ అంతే, ఎక్కువ పులిపే ఉంటుంది. దాన్ని ఎక్కువ నాన్ వెజ్ వంటల్లో వెజ్ వంటల్లో వాళ్ళు వాడుతూ ఉంటారు. దాన్ని మనం ఒక పానీయంగా మనం ఇవాళ ఒక షర్బత్ లాగా చేసుకుందాం. ఓకే. దాని పేరు ఏమని పెట్టచ్చు? కోకం షర్బత్ అనుకుందాం. కోకం షర్బత్, గమ్మత్తుగా ఉందండి పేరు. సమ్మర్ డ్రింక్. మన వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది కదా, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు మీడియా బాగా ఇదే అవుతుంది కదా, ఎక్కడ వంటకాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్నీ తెలుస్తుంటాయి కదా. కోకం కూడా వినుంటారు. మన బిందు వాళ్ళు అటు వెళ్ళారు కదా, తెచ్చారు వాళ్ళు. హెల్దీ, ఇది ఒంట్లో కొవ్వును కరిగిస్తుంది అన్నారు. అలాంటి పాయింట్స్ చెప్పండి అమ్మా. తర్వాత ఏ విటమిన్ సి విటమిన్ ఏదో మొత్తానికి ఉందన్నారు, ఏదో ఉన్నాయి. మంచి జీర్ణకారి, ఇట్లాంటి లక్షణాలన్నీ పాపం దానికి ఉన్నాయి. ఓకే. అది సంతరించుకుంది బేసిక్ దానికి. మొత్తానికి అది టామరిన్, దీనికి జాతికి సంబంధించిన చింతపండు రిలేటెడ్, పులుపు రిలేటెడ్. దాని నుండి మనం ఒక చిన్న పానీయము, షర్బత్ ఏదో వేసవికాలంలో తాగడానికి చేసుకోవచ్చు. సరే పదండి మరి. పదండి. ఎందుకు నీకు చూయించొద్దా? మరి పదండి. ఇగో ఇక్కడే ఉన్నాయిగా. ఇదేంటి ఇక్కడ అక్కడ స్టవ్ దగ్గరికి వెళదామా? స్టవ్ తో పని లేదు, దీనికి కూడా స్టవ్ తో పని ఏం పని లేదు. నువ్వు నిలబెట్టుకోవాలంటేనే అప్పుడు స్టవ్ తో పని. మనం ఇక్కడ కూర్చొని చేసేస్తారు. ఇందాక చెరుకు రసం మిక్సీకే నువ్వు లేవాలి అంతే. నీ ఎంబడి నేను వస్తా అంతే. ఏంటి వదిన ఇవన్నీ? ఇగో చెప్పండి ఏంటిది? ఏది వదినా? ఇది డ్రై కోకం. ఇది కోకమా? డ్రై. ఇది తీయండి. ఒకరోజు తిని చూస్తావు. అంతేనా? చూడు, మామూలుగా తినొచ్చు. ఇది తినొచ్చు. కడిగింది. ఎలా ఉంది? చింతపండు లాగా ఉంది కదా. అదే కదా, చింతపండు పులిపే. డ్రై కోకం ఇది. అవి పళ్ళు కూడా ఉంటాయి. అవి మనము నేరుగా మనకి ఇక్కడ దొరకవు కదా, డ్రై చేసి ఇలా అమ్ముతారు. దీన్ని ఒరుగులు ఉంటాయి చూడు, అంతే అంతే. దాన్ని నేను కడిగి శుభ్రంగా మంచినీళ్ళలో నానబెట్టి పెట్టా. ఓకే. ఒక 20 నిమిషాలు నానబెట్టా. ఇది బ్రౌన్ షుగర్. ఇది ఈ కోకంని ముందు కొంచెం కడిగి శుభ్రంగా చింతపండు నానబెట్టా. 20 నిమిషాలు అయింది. పింక్ సాల్ట్ కొంచెం, బ్లాక్ సాల్ట్ కొంచెం, తర్వాత కొంచెం ఇలాచి పొడి, కాస్త జీరా పౌడర్, వేయించిన జీరా పౌడరు. ఇది కొంచెం చాట్ మసాలా లైట్ గా, ఒక పించ్ అలా అంతే. ఒకవేళ మీకు పులుపు చాలలేదు అని, కొంతమంది పుల్లగా తాగుతారు, కొంతమంది అక్కర్లేదు, పులుపు చాలదు అనిపిస్తే మాత్రం 2 డ్రాప్స్ నిమ్మరసం పిండుకోవచ్చు. లేదు సరిపోయింది మాకు వద్దంటే ఇది అవాయిడ్ చేయాలి. ఓకే, అంతే. ఇంతే. వీటితో మనం కోకం షర్బత్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయాల్సింది ఏంటి? కోకంని గ్రైండ్ చేయి. ఇది ఫస్ట్ గ్రైండ్ చేసి ఆ పల్ప్లోకి ఇది యాడ్ చేసేసి కొంచెం పింక్ సాల్ట్, కొంచెం ఇలాచి పౌడరు, ఒక పించ్ ఇది జీరా పౌడరు, తర్వాత ఇది మన చాట్ మసాలా ఒక పించ్, ఇంతే వేసి గ్రైండ్ చేసేసుకొని వడగట్టుకొని తాగేసేయటం అంతే, కూల్ వాటర్తో. అంతే. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొచ్చేసాను. ఇందులో నేను వస్తున్నా పానీయం. పదండి అయితే. అంతేనండి, సో సింపుల్. ఇవన్నీ ఇలా పట్టుకుని వెళ్ళిపోయి మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ వేసుకుని తాగడమే. కమ్. సో ఇప్పుడు ఇందులో వేసేస్తా. ఓకే. పింక్ వచ్చింది చూడు కలర్. అవును, కలర్ చూసారా? బీట్రూట్ కలర్ లాగా వచ్చింది. ఓకే. నెక్స్ట్ బ్రౌన్ షుగర్, కొంచెం బ్రౌన్ షుగర్ మాత్రం పడుతుంది. ఓకే, అంటే పులుపు ఉంది కదా. నెక్స్ట్ పించ్ పింక్ సాల్ట్, 1 pinch వేయించిన జీరా పౌడర్, పించ్ చాట్ మసాలా, a pinch ఇలాచీ పౌడర్. అమ్మ తెలుగు ఛానల్, తెలుగులో చెప్పు తల్లి. ఓకే, ఒక చిటికెడు. నెక్స్ట్ నల్ల ఉప్పు చిటికెడు. అంతే. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసి. ఓకే. ఐస్ క్యూబ్స్ అయినా 2 వేసేయండి. ఐస్ క్యూబ్స్ కుండలో లేవు కాబట్టి నీళ్లు ప్రస్తుతానికి 2 ఐస్ క్యూబ్స్. మీకు కావాలంటే కుండలో నీళ్ళు వేసుకోండి. ఓకే, ఇప్పుడు మూదేది వద్దా? చూద్దాం ఎలా ఉందో. వద్దా?
బాగా వచ్చింది. ఇలా వచ్చింది. స్ట్రెయిన్ చేద్దాం దీన్ని. ఓకే. ఇవన్నీ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాయి, కాకపోతే కాస్త నీళ్ళు వేసుకొని మనం కలుపుకొని తాగాలి. ఓకే. ప్రిపరేషన్ దాచిపెట్టుకోవచ్చు. దాచిపెట్టుకోవాలంటే మాత్రం బ్రౌన్ షుగర్ దాంట్లో వేయకుండా స్టవ్ మీద పెట్టుకొని లేత పాకం రాగానే ఈ పల్ప్ దాంట్లో వేసేయాలి. ఓకే. వేసి నేను వేసిన ఈ నల్ల ఉప్పు, తర్వాత జీరా, తర్వాత బ్లాక్ సాల్ట్ చెప్పే కదా, కొంచెం పింక్ సాల్ట్, ఇవన్నీ ఉండాలి అంటే బెల్లం మాత్రం, అది బ్రౌన్ షుగర్ మాత్రం కొంచెం పాకం చేసుకుని ఇది కలుపుకొని చేసుకోవాలి. ఓకే. ఆ పాకంలోకి ఇది పోసి ఒక 2 నిమిషాలు ఉడికిచ్చి నిల్వ చేసుకోవచ్చు. ఓకే. కొంచెం ఆ తోలు అదంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఓకే. మనం మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని అంతా కలిపేసుకోవచ్చు. ఇట్లా మొత్తం తీసేసి కావాలంటే మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఇంకేం వేసుకోకర్లా, ఇంకేం లేదు, ఇంకంతే. అంతే. కొంచెం నీళ్ళు వేసుకోవాలి, అంతే. అంతే, కొంచెం చిక్కగా ఉంది, అంతే. పుల్లగా తీయగా ట్యాంగీ ఉంది. ఐస్ క్యూబ్స్ వేస్తాలే. నీకు ముందు సర్వ్ చేసేసి నిల్వ ఉంచుకోవాలంటే మాత్రం షుగర్ పాకం పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసిన మసాలాన్ని కూడా దీంట్లో వేసేసి ఆ షుగర్ పాకంలోకి ఇది వేసేసి 2 నిమిషాలు ఉడికిచ్చి చల్లారిన తర్వాత తడిలేని గాజు సీసాలో పెట్టుకుని ఎప్పుడు కావాలో అప్పుడు ఇలా వేసేసుకోవాలి. నీళ్లు వేసుకొని సర్వ్ చేసుకొని తాగాలి. ఓకే. ఇప్పుడు నీకు ఇది టేస్ట్ చూపిస్తాను, ఎలా ఉందో చెప్పు. ఇది చిక్కగానే ఉంది. ఓకే. పులుపు లైక్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగుంటుందేమో. తీపి పులుపు అది కూడా ఇప్పుడు నువ్వు పుల్లగా కొంచెం షుగర్ తక్కువగా ఉండేట్టు ఇష్టపడ్డావు అనుకో, అలా వేసుకో. లేదు నేను తీయగా తాగుతా, నేను కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. కోకం షర్బత్ రెడీ. కోకం షర్బత్ చూసారా, కలర్ కూడా భలే బ్యూటిఫుల్గా ఉంది. టేస్ట్ ఏమైనా ఉందా? నేరేడు పండు రంగులో ఉంది. నేరేడు పండు రంగు. నేరేడ పండు నీ నీలాల కళ్ళు. తాగి చూడు ఎలా ఉందో. సో కోకం షర్బత్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేయడమే తరువాయి. షర్బత్ లాగే ఉంది అన్న. షర్బతే తాగొచ్చు అంటావా? టేస్టీగా ఉందా? పుల్లగా తీయగా. అయ్యో తాగండి. ఎలా ఉందో మన వాళ్ళకి చెప్పు, వాళ్ళు కూడా చేసుకోవాలి కదా. హెల్దీ డ్రింక్. చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నాయి, అందుకనేసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా. ఇది ఎక్కడ దొరుకుతుందా మరి? షాప్స్ లో అమెజాన్ లో కూడా ఉంటుంది అనుకుంటాను, నాకు సరిగ్గా తెలీదు. ఓకే. పిల్లలు కేరళ వెళ్ళినప్పుడు తెచ్చారు. సో ఈ కోకం అనేది ఒకసారి అమెజాన్ లో కూడా ట్రై చేయండి. మన కేరళలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా, కర్ణాటకలో ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా హ్యాపీగా వాళ్ళని పంపించమనండి. లేకపోతే మనం వెళ్ళినప్పుడు హ్యాపీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు అన్ని వస్తువులు అన్ని చోట్ల దొరుకుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏ వస్తువు ఎక్కడ వాడుకోవచ్చు. చింతపండు బదులు వేసేసుకోవచ్చు. వంటల్లో కూడా చింతపండు వాడుకున్నట్టే ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇలా షర్బత్ చేసుకోవచ్చు కూడా. శీతల పానీయం చాలా బాగుంది. చాలా బాగుందండి, పుల్లగా తీయగా. సో మీరు కూడా ఈ కోకం షర్బత్ చేసుకుని, అలాగే మీకు తెలిసిన షర్బత్లు, మీకు తెలిసిన ఏవైనా ఉంటే చెప్పండి, ట్రై చేద్దాం. మీరు కూడా చెప్పండి, మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. మీకు ఎన్నో రకాలు తెలుసు, మాకేవో 1-2 తెలుసు. మీకు ఎన్ని రకాల షర్బత్తులు, ఎన్ని రకాల శీతల పానీయాలు అన్నీ తెలుసు. మాకు తెలిసినవేమో కొన్ని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలిసినవి మీరు కమెంట్స్లో పెట్టండి. సో చూసి నేర్చుకుంటాము. మా వేసవి కాలాన్ని కూడా హాయిగా చల్లగా గడిపేస్తాం. కూల్గా గడిపేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక శీతల పానీయమో లేకపోతే ఇంకొక ఏదైనా చల్లటి వంట అంటే, చల్లటి వంట అంటే చల్లగా చేసుకునే వంట కాదు, చల్లదనాన్ని ఒంటికి చల్లదనాన్ని చలవ చేసే వంటతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాలు. యాజ్ యూజువల్గా శృతి రాగాల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మరొక మంచి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శృతి రాగాలు. నమస్తే. థ్యాంక్ యూ.